ఉదయం నిద్రలేవగానే ఎవరిని చూడాలి అనేది ఒక క్వశ్చన్. అంటే మనం ఉదయం నిద్రలేవగానే ఎవరైనా దేవుళ్ళని చూడడం కానివ్వండి, మనకి ఇష్టమైన వాళ్ళని చూడడానికి కానీ ప్రిఫర్ చేస్తాం. ఉదయాన్నే దేవుని పటాలు చూడాలంటే మనకి బెడ్రూమ్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మన కుడి చేయి అరచేతిని మనం పొద్దున్నే చూడాలి. ఎందుకు అంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం అని ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే మన వేళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. అలాగే మన మధ్య భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది. కరమూలే స్థితా గౌరి అంటే మన అర్చయి మొదటి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటుంది. అంటే మన ఉదయాన్నే లేవగానే మన అర్చయి చూసుకోవడం వలన సంపదనిచ్చే లక్ష్మీదేవిని, విద్యనొసగే సరస్వతీదేవిని, మనకి ఆలోచనని శక్తిని ఇచ్చే గౌరీదేవిని, వీళ్ళ ముగ్గురిని దర్శనం చేసుకున్నంత పుణ్యం అనమాట. కాబట్టి ఉదయాన్నే లేవగానే మనం మన కుడి అర్చయిని ఒకసారి చూసుకుని వీలుంటే ఆ శ్లోకాన్ని కూడా పఠించండి, తప్పక మంచి జరుగుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.